అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలు తేదీ ఖరారు, న్యూ పే స్కేల్స్ విడుదల, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 12వ వేతన సవరణ సంఘం నియామకం పూర్తయింది. ఈ నేపథ్యంలో 12వ పీఆర్సీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎంత డిఎన్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్, డిఏడిఆర్ బేసిక్లో విలీనం అవుతుంది, మరియు నూతన బేసిక్ పే ఎంత ఉండొచ్చు అనే విషయాలపైన ఇప్పుడు చూద్దాము. పీఆర్సీ అంటే ఏమిటి, దాని ఆవశ్యకత? ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతభత్యాలను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరించడానికి ఏర్పాటు చేసేదే పే రివిజన్ కమిషన్ పీఆర్సీ. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం మరియు ఇతర ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సవరణలు సూచిస్తుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలకు మెరుగుదలకు దోహదపడుతుంది. 11వ పీఆర్సీ ఒక సమీక్ష. వాస్తవ అమలు తేదీ 11 పీఆర్సీ వాస్తవంగా జూలై 2018 నుంచి అమలు కావాల్సి ఉంది. ప్రభుత్వం అమలు కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్స్ కల్పించింది. 2022 జనవరి నుంచి సవరించిన జీతాలను అందించింది. కాలపరిమితి ముగింపు. ఏదేమైనప్పటికీ 11వ పీఆర్సీ కాల వ్యవధి జూన్ 30, 2023 నాటికి ముగిసింది. ఫలితం దీని ప్రకారంగా జూలై 1, 2023 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. 12వ పీఆర్సీ ప్రస్తుత పరిస్థితి. 12వ పీఆర్సీ అమలు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పీఆర్సీ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాల నుంచి వినతులు స్వీకరించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక సమర్పణకు సాధారణంగా ఒక సంవత్సరం సమయం పట్టవచ్చు. 12వ పీఆర్సీలో డిఏడిఆర్ విలీనం అంచనా. పీఆర్సీ అమలులో కీలకమైన అంశం డిఏడిఆర్ విలీనం. 12వ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటికి ఉన్నటువంటి డిఏడిఆర్ శాతాన్ని బేసిక్ పేలో విలీనం చేస్తారు. ప్రస్తుతం డిఏడిఆర్ ఉద్యోగులకు సుమారుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 12వ పీఆర్సీ జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉన్నందున జనవరి 2023 మరియు జూలై 2023 నాటి డిఏడిఆర్ పెరుగుదలను కూడా పరిగణించాలి. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం జనవరి 2023కు 4%, జూలై 2023కు మరొక 4% ప్రకటించింది. సో మొత్తం 8% అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏలో రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 0.91% చొప్పున రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేస్తుంది. అంటే కేంద్రం 1%కి 1% డిఏ పెంచితే రాష్ట్రంలో 0.91% పెరుగుతుంది. కాబట్టి కేంద్రం పెంచిన 8% డిఏకు గాను రాష్ట్రంలో సుమారు 8 × 0.91 7.28% డిఏడిఆర్ అదనం రావాల్సి ఉంటుంది. సో మొత్తం విలీనం అయ్యే డిఏడిఆర్ ప్రస్తుతం 26.39% ప్లస్ అదనపు డిఏ 7.28%. టోటల్గా 33.67%. అంటే జూలై 2023 నాటికి సుమారుగా 33.67% డిఏడిఆర్ బేసిక్ పేలో విలీనం కావాల్సి ఉంటుంది. ఫిట్మెంట్ కీలక పాత్ర. పీఆర్సీలో మరో ముఖ్యమైన అంశం ఫిట్మెంట్. పాత బేసిక్ పేకి డిఏడిఆర్ కలిపిన తర్వాత దానిపై కొంత శాతం అదనంగా కలిపి కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారు. ఈ అదనపు శాతాన్నే ఫిట్మెంట్ అంటాము. 11వ పీఆర్సీ ఫిట్మెంట్ 23% ఇవ్వడం జరిగింది. 12వ పీఆర్సీ అంచనా. ఉద్యోగ సంఘాలు అధిక ఫిట్మెంట్ ఆశిస్తున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకు 20% ఫిట్మెంట్ ఇస్తారని అనుకుందాం. కొత్త బేసిక్ పే అంచనా. జూలై 2023 నాటికి విలీనం కానున్న డిఏడిఆర్ పర్సెంట్ వచ్చేసి 33.67%. మరియు అంచనా వేయబడినటువంటి ఫిట్మెంట్ ఆధారంగా కొత్త బేసిక్ పే ఎంత ఉండవచ్చో చూద్దాము.
మొత్తం పెరుగుదల శాతం విలీనమయ్యే డిఏడిఆర్ శాతం ప్లస్ ఫిట్మెంట్ శాతం. కొత్త బేసిక్ పే పాత బేసిక్ పే ఇంటూ 100 ప్లస్ మొత్తం పెరుగుదల శాతం డివైడెడ్ బై 100. సో కేస్ నెంబర్ 1 ఫిట్మెంట్ 20% అనుకుంటే మొత్తం పెరుగుదల వచ్చేసి 53.67% అదనంగా అయితే పెరుగుదల ఉంటుంది. సో నూతన బేసిక్ పే అనేది మనకు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏడిఆర్ ప్లస్ ఫిట్మెంట్ కలిపితే వచ్చేదాన్ని న్యూ బేసిక్ పే అంటాము. ఉదాహరణకు ఒక పెన్షనర్ ప్రస్తుత బేసిక్ పే 40,000 అని అనుకున్నట్లయితే అతనికి మరొక 15,367 రూపాయలు పెరగడం జరుగుతుంది. అంటే టోటల్గా 61,468 రూపాయలు అవుతుందన్నమాట. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు బేసిక్ పే అనేది 1.5367% అన్నమాట ఎక్కువ ఉంటుంది. సో అదే ఫిట్మెంట్ 23% అని అనుకున్నట్లయితే కేస్ నెంబర్ 2. సో 11వ పిఆర్సీ తరహాలో మొత్తం 23% 11వ పిఆర్సీలో ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా 23% ఇస్తారనుకుంటే మొత్తం పెరుగుదల వచ్చేసి మనకు 56.67% అవుతుంది. అంటే బేసిక్ పే ఇంటూ 1.5667 అవుతుందన్నమాట. సో 40,000 బేసిక్ పే వారికి సేమ్ ఇప్పుడు మనకు 62,668 రూపాయలు రావటం జరుగుతుంది. కేస్ నెంబర్ 2 ఫిట్మెంట్ 25% ఇస్తారని పెరుగుదల అని అనుకుంటే మొత్తం పెరుగుదల శాతం వచ్చేసి 58.67% అవుతుంది. అంటే ఇది మనకు 1.5867 టైమ్స్ ఎక్కువ వస్తుందన్నమాట. ప్రస్తుతం వస్తున్న అమౌంట్ కంటే మనకు ప్రస్తుతం 40,000 రూపాయలు వస్తుందనుకుంటే మరొక 23,468 రూపాయలు పెరిగి 63,468 రూపాయలు రావటం జరుగుతుంది. మీ బేసిక్ పెన్షన్ మీరు ఎలా లెక్కించుకోవాలంటే మీ ప్రస్తుత బేసిక్ పెన్షన్ మీకు తెలిస్తే పైన చెప్పిన సూత్రాలను ఉపయోగించి మీరు వివిధ ఫిట్మెంట్ శాతాల ప్రకారంగా మీరు కొత్త బేసిక్ పెన్షన్ ఎంత ఉండొచ్చు అనేది అంచనా వేసుకోవచ్చు. సో ముఖ్య గమనిక, పైన పేర్కొన్న డిఏడిఆర్ ఫిట్మెంట్ మరియు గణాంకాలు కేవలం అంచనాలు మాత్రమే. పిఆర్సీ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే గణాంకాలే ఫైనల్ అవుతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి క్యాల్కులేషను. పెన్షనర్లు మరియు ఉద్యోగులు 12వ పిఆర్సీ ద్వారా మంచి ప్రయోజనాలు పొందాలని ఆశిద్దాము. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల అవ్వాలి అనైతే సో అధికారిక ప్రకటన కోసం వేచి చూడటం ముఖ్యం. పిఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అందరికంటే ముందుగా అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.